ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా రెడీ అవుతోంది. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఇంగ్లాండ్ను 3 వన్డేల సిరీస్లో క్లీన్ స్వీప్ చేశాక టీమిండియాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జట్టు బాగా సెట్ అయింది. ఆటగాళ్లు ఫామ్ అందుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టచ్లోకి వచ్చారు. శుభ్మన్ గిల్ కూడా వీర ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్ కాంబినేషన్ పైన టీమిండియా ఓ అంచనాకు వచ్చేసింది. అయితే జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం టీమిండియాకు దెబ్బే. ఫిట్నెస్ సమస్యలతో మెగా టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో ఛాంపియన్స్ ట్రోఫీకి హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులో చేరాడు. దీంతో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఫైనల్ 11పై మాజీలు రియాక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ భారత తుది జట్టుపై స్పందించాడు. తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ను కంటిన్యూ చేశాడు. వన్డే వరల్డ్ కప్ తో పాటు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ గిల్ జోడీ ఆకట్టుకుంది. యశస్వి జైస్వాల్ ఎలాగూ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో రోహిత్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగానే ఆడబోతున్నారు. కెవిన్ పీటర్సన్ ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లీ 1 డౌన్లో కొనసాగాడు. నెంబర్ 4లో మాత్రం శ్రేయస్ అయ్యర్కు తిరుగు లేకుండా పోయింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో రాణించడంతో అయ్యర్పై పీటర్సన్ నమ్మకం ఉంచాడు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ప్రయారిటీ ఇచ్చారు. రిషబ్ పంత్ను బెంచ్కే పరిమితం చేశాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు తన జట్టులో పీటర్సన్ చోటు ఇచ్చాడు. పేస్ విభాగాన్ని షమి లీడ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. రెండో పేసర్గా హర్షదీప్ సింగ్ను ఎంపిక చేశాడు. కానీ హర్షిత్ రాణాకు మాత్రం షాక్ ఇచ్చాడు. రాణా కంటే హర్షదీప్ అడ్వాంటేజ్ అవుతాడని నమ్మాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయినందున హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకున్నాడు. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు. అయితే వరుణ్ చక్రవర్తికి మాత్రం చోటు ఇవ్వలేదు. నిజానికి వరుణ్ చక్రవర్తిపై హెడ్ కోచ్ గంభీర్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ పీటర్సన్ మాత్రం కుల్దీప్ యాదవ్కు జై కొట్టాడు. వరుణ్ చక్రవర్తి మంచి బౌలర్ అయినా కుల్దీప్ యాదవ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు. పీటర్సన్ చెప్పిన తుది జట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్తో తలపడనుంది. భారత జట్టు మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే జరగనున్నాయి.